హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. మార్చ్ 19, 2020 హిందూలోని ఎడిటోరియల్ చూద్దామండి. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి కాంపిటేటివ్ ఇంప్రొప్రైటీ. అంటే కాంపిటేటివ్ ఇంప్రొప్రైటీ అంటే ఏంటంటే, కాంపిటేటివ్ అంటే ఏంటంటే మామూలుగా మనం పోటీ అంటాం. పోటీ పరీక్షలు మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటాం కదా, అంటే పోటీ పరీక్షలు అంటాం. కానీ కాంపిటేటివ్ అంటే కరెక్ట్ మీనింగ్ చెప్పాలంటే దయలేని, కర్కశమైన, దారుణమైన అనే మీనింగ్ వస్తుందండి కాంపిటేటివ్. ఇప్పుడు కాంపిటేటివ్ అని ఎందుకు మనకు ఈ పోటీ పరీక్షలకి ఇది ఎందుకు పెట్టారంటే నిజంగానే దయలేదనమాట. ఇప్పుడు మనం చూడండి, ఒక 100లలో ఉన్న పోస్టులకి మన లక్షల్లో కాంపిటీషన్ ఉంటుందన్నమాట. లక్షల్లో అభ్యర్థులు అనేవాళ్ళు ఆ పోటీకి సంసిద్ధులై ఉంటారండి. ఎంత దయ లేకపోవటం అంటే ఉన్నదేమో ఒక 100, 200, 300 లేకపోతే ఒక 1000 లోపే ఉంటాయి పోస్టులు. ఇప్పుడు సివిల్ సర్వీస్ అయితే అంతే, 1000 లోపలే ఉంటాయి. ఎప్పుడు కూడా 1000 దాటి అనేది చాలా రేర్ కేసెస్లో వస్తాయి. కానీ దాని యొక్క కాంపిటీషన్ మాత్రం పెట్టి అప్లికేషన్ మాత్రం ల్యాక్స్లో ఉంటుంది అనమాట. 10 lakhs దాకా పెడతారు. ఎగ్జామ్కి అటెండ్ అయ్యేవాళ్ళు మినిమం 3 to 4 lakhs అనేవాళ్ళు ఎగ్జామ్కి అటెండ్ అవుతూ ఉంటారనమాట. సో చూడండి, ఆ పోస్ట్కి అనే ప్రపోర్షనేట్ అనేది ఉండదు. అందుకే అది ఒక కర్కశమైనది కాబట్టి అలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని అలా పేరు పెట్టారు. సో ఇంప్రాపరైటీ అంటే ఏంటి అంటే అక్రమాలు, అంటే ఒక దారుణమైన దయలేని అక్రమాలు ఇవి అని చెప్పేసి చెప్తున్నారనమాట. దీన్ని ఇలానే కాకుండా ఈ కాంపిటేటివ్ ఇంప్రాపరైటీ అంటే ఇంతకుముందు కూడా ఇలాంటి విషయాలు జరిగినాయి అనమాట. దానికి పోటీగా వీళ్ళు చేస్తున్నారనే అంశం మీద కూడా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. Retired judges should not accept a parliament seat lest it be seen as a political reward. అంటే ఇప్పుడు ఎవరైతే రిటైర్డ్ అవుతారో, జడ్జిగా రిటైర్డ్ అయిన ఎవరైతే న్యాయమూర్తులుగా రిటైర్డ్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పుడూ కూడా పార్లమెంటు సీట్లను ఒప్పుకోకూడదనమాట. అలా కనుక ఒప్పుకున్నారనుకోండి, ఒకవేళ బహుశా వాళ్ళు కనుక ఎలస్టెంట్ అంటే బహుశా ఒకవేళ అలా ఇన్ కేసు వాళ్ళు ఒప్పుకున్నారనుకోండి, అది వాళ్ళకి ఏదో ఇచ్చినట్టుగా అనమాట. పొలిటికల్గా రాజకీయపరమైన లబ్ధి కోసం వాళ్ళకి ఇచ్చిందే ఆ అంశమే అవుతుంది. కానీ వాళ్ళలోని మంచినో లేకపోతే వాళ్ళ యొక్క టాలెంట్ని గుర్తించి ఇచ్చింది కాదు. రాజకీయ లబ్ధి కోసం మాత్రమే వాళ్ళకి ఆ పదవులను ఇచ్చినట్టు ఉంటుందన్నమాట. ఓకే, ఈ ఆర్టికల్లోకి వెళ్ళబోయే ముందు దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ మనం ఒకసారి చూద్దాం. ఈ యొక్క డిఫికల్టీ వర్డ్స్ అండి నేను కింద డిస్క్రిప్షన్లో PDF లింక్ ఇస్తాను. ఎవరైనా కానీ ఈ వీడియో చూసే ముందు కానీ లేకపోతే ఈ ఆర్టికల్ని పేపర్లో చదివే ముందు కానీ ఖచ్చితంగా ఈ డిఫికల్టీ వర్డ్స్ మీరు చూసి నెక్స్ట్ అవి చదవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఈ డిఫికల్టీ వర్డ్స్ చదివారనుకోండి మీకు ఆర్టికల్ చదివేటప్పుడు కొంచెం ఈజీ అవుతుంది అనమాట. దాంతోపాటు నేను కింద ఈ పేపర్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నాను, హిందూ ఈ పేపర్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఎవరికైనా పేపర్ అవైలబిలిటీ లేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక డౌన్లోడ్ చేసుకుని పేపర్ చదవడానికి ట్రై చేయండి. ప్లీజ్ ఈ వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా మీరు మస్ట్గా పేపర్ చదవండి. ఓకే, ఇక డిఫికల్టీ వర్డ్స్లోకి వస్తే కాంపిటేటివ్, రూత్లెస్, మెర్సిలెస్, జాలి లేని, దయలేని, ప్రొప్రయారిటీ, రాంగ్ డూయింగ్, మిస్కండక్ట్, అక్రమాలు, లెస్ట్, ఇన్ కేసు, బహుశా, క్రాస్, స్టూపిడ్, మైండ్లెస్, బుద్ధి లేని, ఫుటైల్, ఫ్రూట్లెస్, పాయింట్లెస్, నిరర్ధకమైన, ఆర్గ్, బెర్కర్, వాదన, ఎమినెంట్, గ్రేట్, నోటబుల్, ప్రఖ్యాత, జ్యూరిస్ట్, న్యాయవేత్త, మిలిటేట్, రెసిస్టెంట్, హిండర్, ప్రతికూలించు, పర్సెప్షన్, సెన్స్, నాలెడ్జి, జ్ఞానము, ల్యాబ్స్, ఫెయిల్యూర్, ఎర్రరు, ఫాల్ట్, లోపాలు, ప్రొప్రైటీ, డెకరము, రెస్పెక్టబిలిటీ, యాజమాన్యంపై, అబ్సాల్వ్, డిశ్చార్జ్, రిలీజు, విమోచనం చేయు, ఎగ్జానరేట్, డిశ్చార్జ్, రిలీజు, విమోచన చేయు, కొహెషన్, యూనిఫై, బాండ్, కలయిక, ఎన్క్రోచ్, ఇంట్రూడ్, ట్రెస్పాస్, ఆక్రమించు, ఎక్స్పర్టైజ్, స్కిల్, టాలెంట్, నైపుణ్యము, రీస్టైన్, ట్రెస్, హ్యూమర్, అణిచడానికి, రెట్రోస్పెక్ట్, గతము, రీఇన్స్టేట్, రీస్టోర్, పుట్బ్యాక్, పూర్వపు స్థానంలో ఉంచు, ఎగ్జానరేషన్, విండికేషన్, డిశ్చార్జ్, నివారణ, మేర్, ఓన్లీ, కేవలము. ఇవి దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ అండి. ఇక మనం ఆర్టికల్లోకి వెళితే, The President's nomination of a former Chief Justice of India Ranjan Gogoi as a Rajya Sabha member so soon after his retirement will be seen as a cross example of regime rewarding a member of the judiciary for meeting its expectations during his tenure. ఇప్పుడు మన యొక్క ప్రెసిడెంట్ అయినటువంటి రామ్నాథ్ కోవింద్ ఏం చేశాడంటే, ఈ యొక్క రాజ్యసభకు మన యొక్క భారతదేశానికి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అయినటువంటి రంజన్ గోగోయ్ యొక్క పేరును అనేది అంటే ఆయన నామినేట్ చేశాడనమాట. ఆయన నామినేట్ చేసుకొచ్చాడు రాజ్యసభ మెంబర్గా. ఇలా ఒక రిటైర్డ్ అయిపోయినటువంటి ఎవరైతే ఈ యొక్క చీఫ్ జస్టిస్ లాంటి వ్యక్తులకి ఎమ్మటే వాళ్ళ యొక్క రిటైర్మెంట్ అయిపోయిన కొంతకాలానికి వాళ్ళకి ఇలాంటి పదవులు ఇవ్వడం అనేది ఎలా ఉందంటే పూర్తిగా
క్రాస్ అనమాట. అంటే ఒక బుద్ధి లేని విధానం లాగా ఉంది. క్రాస్ ఎగ్జాంపుల్ అంటే ఒక బుద్ధి లేని ఒక ఉదాహరణ లాగా ఉందన్నమాట. ఎలా ఉంది ఉదాహరణలాగా? ఎవరైతే ఈ యొక్క జ్యుడిషియరీ అంటే ఈ యొక్క న్యాయ వ్యవస్థ ఎవరైతే ఉన్నారో ఈ న్యాయవేత్త ఒకప్పుడు ఆయన పరిపాలనా కాలంలో ఆ గవర్నమెంట్కి అనుకూలంగా ఉన్నందువల్ల ఆయనకి ఇచ్చే ఒక బహుమతిలాగా ఇది కనపడుతుందన్నమాట. విట్ విల్ బీ ఫిటైల్ టు ఆర్గ్ దట్ ఇట్ ఈజ్ ఏ వెల్ డిజర్వ్ రికగ్నేషన్ ఫర్ యాన్ ఈమినెంట్ జ్యూరిస్ట్. అంటే ఇక్కడ ఇంకా దారుణమైన విషయం ఏంటంటే ఫుటైల్ అంటే నిరర్థకమైన విషయం, అంటే చెప్పడానికి వీళ్ళు అనే విషయం ఏంటంటే వాళ్ళు ఇంకా వాదిస్తున్నారన్నమాట. ఎవరైతే ఈ యొక్క జ్యూరిస్ట్ ఎవరైతే ఉన్నారో ఈ న్యాయవేత్త అనే అతను ఆ పొజిషన్కి అర్హుడైన వ్యక్తి అని చెప్పేసి వీళ్ళు ఇంకా వెల్ డిజర్వ్డ్ అనమాట, అర్హుడైన వ్యక్తి అని చెప్పేసి వీళ్ళు వాదిస్తున్నారన్నమాట. ద గ్యాప్ ఆఫ్ 4 months బిట్వీన్ హిజ్ రిటైర్మెంట్ అండ్ నామినేషన్ అండ్ ద ఫ్యాక్ట్ దట్ ఏ సిరీస్ ఆఫ్ డెసిషన్స్ in his court were in seeming conformity with the present government's expectation militate against such a justification. అంటే ఇప్పుడు ఈ యొక్క 4 నెలల కాలం పరిమితిలోనే ఆయన రిటైర్మెంట్ అయిన వ్యక్తిని మళ్ళీ ఇలా పదవికి నామినేట్ చేయడం అనేది ఎలా ఉంది అంటే ఈయన అంటే ఈ యొక్క టెన్యూర్లో ఉన్నప్పుడు అంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా అధికారంలో ఉన్నప్పుడు గవర్నమెంట్కి అనుకూలంగా ఆయన వ్యవహరించాడని చెప్పడమే అంటే తేటతెల్లం అవుతుందన్నమాట. The second argument that there have been instances of a retired Chief Justice being nominated to the upper house or appointed governors does not cut ice either, as it is nothing more than a dubious claim to the same level of impropriety. అంటే ఇప్పుడు మనం ఏమైనా చూస్తే ఇంకో సెకండ్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఇంతకుముందు కూడా ఇలాంటి చీఫ్ జస్టిస్ ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళు కూడా ఇలా రాజ్యసభలకు కానీ అప్పర్ హౌస్ అంటే రాజ్యసభకు నామినేట్ అవ్వటం, గవర్నర్లుగా వాళ్ళ యొక్క పదవులకి ఇవ్వటం అనేది ఇది ఒక మనం అంటే మరవలేదనమాట. డు నాట్ కట్ ద ఐస్ అంటే ఏంటంటే అంటే ఈదర్ అంటే మనం దాన్ని తప్పు పట్టడానికి అవకాశం లేకుండా ఉందంట. ఆల్రెడీ ఇలాంటి ఒక తప్పుడు వ్యవహారాలు అనేది జరిగిపోయాయి అనమాట. అవి ఇప్పుడు ఏంటంటే మనకు అంతగా మనకు డ్యూబియస్ క్లెయిమ్స్ అంటే మనకు సందేహాత్మకంగా ఏమీ లేవు. ఎందుకని ఈ యొక్క ప్రొప్రయారిటీ గురించి ఈ అక్రమాలలో ఆల్రెడీ ఇలాంటి అక్రమాలు అనేది జరిగిపోయాయి అనమాట. ఇన్ఫ్యాక్ట్ రిఫరెన్సెస్ టు ద లేట్ CJI రంగనాథ్ మిశ్రా అండ్ జస్టిస్ బహ్రుల్ ఇస్లాం యాజ్ అ వ్యాలిడ్ ప్రెసిడెంట్స్ reflect quite poorly on the executive and amount to competitive impropriety. అంటే ఇప్పుడు ఇంతకుముందు మనం చూస్తే ఈయన యొక్క ప్రెసిడెంట్స్ అంటే ఇంతకుముందు ఒక జస్టిస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చనిపోయిన వాళ్ళు అనమాట. CJI ఒకప్పుడు మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అయినటువంటి రంగనాథ్ మిశ్రా అనే అతను, తర్వాత జస్టిస్ బహ్రుల్ ఇస్లాం అనే వీళ్ళిద్దరు కూడా మనం చూసుకుంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళ పదవులకు ద్రోహం చేసి ప్యూర్గా అంటే వాళ్ళు చేయాల్సిన పదవికి అంటే సేవలను తక్కువగా చేసి వీళ్ళు ఏం చేశారు, ఇలాంటి అక్రమాలకు పాల్పడ్డారనమాట. అంటే ఇలాంటి దయలేని అక్రమాలకు వీళ్ళు పాల్పడ్డారనమాట. There continues to be a perception that these were lapses in propriety. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే వీళ్ళు ఎవరైతే మనం ఈ పేర్లు ఎవరైతే చెప్పామో మన యొక్క జ్ఞానం ప్రకారం వీళ్ళని చూస్తే కనుక వీళ్ళకి కరెక్ట్ అయినటువంటి ల్యాప్సెస్ అనమాట. అంటే ల్యాప్స్ అంటే లోపాలు ఉన్నాయి వీళ్ళ యొక్క అధికారానికి యాజమాన్యం పైన కొన్ని లోపాలు ఉన్నాయి. అంటే వీళ్ళ కట్టబెట్టిన పదవుల్లో కొన్ని లోపాలు ఉన్నాయన్నమాట. జస్టిస్ మిశ్రాస్ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ absolved the Congress from any organizational responsibility for the 1984 anti-6 rights. అంటే ఈ మిశ్రా అనే అతను ఏం చేశాడంటే ఆయన పూర్తిగా పక్కదోవ పట్టించాడనమాట. కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో 1984 యాంటీ-6 రైట్స్లో వాళ్ళ యొక్క అంటే రెస్పాన్సిబిలిటీ ఏమీ లేదు, వాళ్ళ యొక్క బాధ్యత ఏమీ లేదని చెప్పేసి ఆయన ఏం చేశాడంటే అబ్జర్వ్ చేశాడంటే వాళ్ళకి విమోచన కలగజేశాడనమాట. సో అందువల్ల ఆయనకి ఇలాంటి పదవులు కట్టబెట్టారు. Justice Islam exonerated a Congress Chief Minister of wrongdoing in a financial scandal in Bihar. ఇక్కడ జస్టిస్ ఇస్లాం ఏం చేశాడంటే ఆయన కూడా విమోచనం కలిగించాడు. ఎగ్జోనరేట్ అంటే విమోచనం చేయడం అనమాట. ఎవరు? ఒక కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్ అయినటువంటి ఒక వ్యక్తి ఆయన ఫైనాన్షియల్ స్కాండల్ అంటే ఆర్థికపరమైన మోసాలు చేసినందుకు, బీహార్కి చెందిన వ్యక్తి చేసినందుకు ఆయనకు కూడా ఇలాంటి విమోచనం కలిగించడం వల్ల ఆయనకు కూడా పదవి అనేది వచ్చిందనమాట. ద party had helped Justice Islam move both ways between parliament and judiciary. సో ఈ ఇస్లాంకి ఈ కారణం చేత ఈ పార్టీ ఏం చేసిందంటే ఆయనకి రెండు విధాలుగా అంటే పార్లమెంట్ నుంచి జ్యుడిషియరీకి ఆయన్ని మారడానికి అవకాశాన్ని ఇచ్చిందనమాట. He quit the upper house in 1972 to take office as a
హైకోర్టు జడ్జి. ఈయన ఏం చేశాడు, అప్పర్ హౌస్కి తన యొక్క రాజీనామా లేఖను అందించి 1972లో హైకోర్టు జడ్జిగా నియమితులయ్యాడనమాట. ఇన్ 1983 హీ క్విట్ యాజ్ ఏ సుప్రీంకోర్టు జడ్జ్ టు కంటెస్ట్ యాన్ ఎలక్షన్స్. తర్వాత 1983లో ఈయన ఏం చేశాడు, సుప్రీంకోర్టు జడ్జిగా ఆయన అంటే పదవి విరమణ చేశాడనమాట. ఆయన అంటే రిజగ్నేషన్ చేసి ఎలక్షన్లకు పోటీ చేశాడనమాట. మిస్టర్ గోగాయ్స్ అపాయింట్మెంట్ కెనాట్ బీ సీన్ యాజ్ హీ హ్యాజ్ సౌట్ టు ప్రొజెక్ట్ యాజ్ ఏ వే ఆఫ్ ఎన్ష్యూరింగ్ కొహెషన్ బిట్వీన్ ద జ్యుడిషియరీ అండ్ ద లెజిస్లేచర్. అంటే ఇప్పుడు ఈ గొగోయ్ అపాయింట్మెంట్ కూడా అలా లేదు, చూడడానికి మరీ అంత దారుణంగా అయితే లేకపోవచ్చు, కానీ ఇది ఒక నమ్మకాన్ని కల్పించే విధంగా ఉందన్నమాట. కొహర్షన్ అనమాట. ఇది జ్యుడిషియరీ లెజిస్లేచర్ అంటే న్యాయ వ్యవస్థ, లేకపోతే న్యాయ వ్యవస్థ ఒకటి, తర్వాత ఈ చట్టాలు చేసేవాళ్ళు ఎవరు, ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు ఏవైతే ఉన్నాయో వీళ్ళిద్దరి కలయికలాగా కనపడుతుంది అనమాట. హీ నో లాంగర్ రిప్రజెంట్స్ ద జ్యుడిషియరీ అండ్ హీజ్ కాంట్రిబ్యూషన్ will be limited to the expertise and knowledge he can bring to debate in parliaments. అంటే ఆయన ఎక్కువ కాలం ఏమి జ్యుడిషియరీలో పనిచేయపోయినప్పటికీ, ఆ జ్యుడిషియరీ వ్యవస్థలో అంటే ఆయన పనిచేసిన సమయం తక్కువైనప్పటికీ, కానీ ఇక్కడ ఈయన యొక్క కాంట్రిబ్యూషన్ అనేది, ఆ నాలెడ్జ్ అనేది ఈ పార్లమెంట్లో ఏదైతే ఈ వాదనలో ఉపయోగపడేంత నాలెడ్జ్ అయితే ఏం కాదనమాట. Any attempt to create coercion between the two wings would necessarily encroach on the judiciary's role యాజ్ ఏ రిటైనింగ్ ఫోర్స్ ఆన్ ద ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేచర్. ఇప్పుడు కూడా జ్యుడిషియరీ అనేది ఎలా వ్యవహరిస్తుంది అంటే, ఇప్పుడు ఈ లెజిస్లేటర్ కానీ లేకపోతే ఈ ఎగ్జిక్యూటివ్స్ అంటే ఎవరైతే అధికారాలు నిర్వహిస్తారో, ఇప్పుడు మన యొక్క గవర్నమెంట్ ఎంప్లాయీస్ వీళ్ళందరినీ కూడా ఎగ్జిక్యూటివ్ అంటాం. లెజిస్లేచర్ అంటే ఈ చట్టాలు చేసేవాళ్ళు ఎవరు, ఈ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు వీళ్ళందరినీ వీళ్ళని అంటారనమాట. ఈ జ్యుడిషియరీ ఎప్పుడు కూడా ఎలా వ్యవహరిస్తుంది అంటే, ఈ లెజిస్లేటర్ కానీ లేకపోతే ఈ యొక్క ఎగ్జిక్యూటివ్ వాళ్ళ మీద అధికారాన్ని చలాయిస్తూ ఉంటుంది అనమాట. వాళ్ళు ఏమైనా తప్పులు చేస్తే వాళ్ళ తప్పుని బయటపెట్టి వాళ్ళ తప్పును తప్పు అని చెప్పి వాళ్ళని అణచివేత గురి చేస్తూ ఉంటుంది. కానీ ఇలా రెండు కలవటం అని, ఈ లెజిస్లేటర్ ఒకటి, తర్వాత ఈ జ్యుడిషియరీ అనే యొక్క కలయిక ఎలా ఉందంటే, ఆ యొక్క ఏదైతే తన యొక్క అధికారం ఉందో, జ్యుడిషియరీ యొక్క అధికారం, వాళ్ళని అడిచివేసే అధికారం ఏదైతే ఉందో దాని మీద ఆక్రమణ జరిపినట్టు ఉందన్నమాట. హీ షుడ్ హ్యావ్ రిజెక్టెడ్ ద ఆఫీస్ కన్సిడరింగ్ నాట్ ఓన్లీ ద నేచర్ ఆఫ్ ద జడ్జిమెంట్స్ దట్ benches headed by him had delivered in the Ayodhya dispute and Rafael investigation and administrative decision he had made in proprietizing some cases above matters such as validity of electoral bonds and కాశ్మీర్ ఆల్టర్ స్టేటస్. అంటే ఇప్పుడు ఆయన ఏం చేయాలి అంటే, వాళ్ళు ఏదైతే ఒక ప్రతిపాదన ఇచ్చారో దాన్ని ఖచ్చితంగా ఆయన వ్యతిరేకించాలన్నమాట. ఒకవేళ అలా వ్యతిరేకించలేదనుకోండి, ఆయన పదవిలో ఉన్న కాలంలో ఆయన కొన్ని తీర్పులు ఇచ్చాడనమాట. అయోధ్య కేసుకు సంబంధించి, తర్వాత ఈ రఫేల్ యుద్ధ విమానాలకు సంబంధించి, తర్వాత ఈ యొక్క కాశ్మీర్ అంశానికి సంబంధించి, తర్వాత ఎలక్ట్రల్ బాండ్కి సంబంధించిన ఈ తీర్పులన్నీ కూడా గవర్నమెంట్కి ఫేవరబుల్గా ఉన్నాయి. సో ఆయన ఇలాంటి పదవిని ఆశించే అలాంటి ఫేవరబుల్ తీర్పులు ఇచ్చాడు అని చెప్పేసి ఆయన మీద ఒక నిందపడే ఒక అవకాశం ఉందన్నమాట. అలాంటి సమయంలో ఆయన ఏం చేయాలంటే వీటిని ఈ యొక్క దాన్ని వదులుకోవాలి ఆయన. దీస్ విల్ బీ కలర్డ్ ఇన్ అ రెట్రాస్పెక్ట్. అంటే ఈ యొక్క గతంలో, రెట్రాస్పెక్ట్ అంటే గతంలో జరిగిన దానికి వీటన్నిటికీ మసకబారేలాగా లేకపోతే రంగు పులిమే విధంగా ఉందన్నమాట. ఇప్పుడు ఒకవేళ ఆయన కనుక దాన్ని ఒప్పుకుంటే. ఆల్సో హీ అవుట్ టు హ్యావ్ ఫాలోడ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ హిజ్ ఫార్మర్ కొలీగ్స్ who had declared that they would not accept any post-retirement work from the government. లేదా ఆయన కనీసం ఏం చేయాలి అంటే, ఇంతకుముందు ఆయన యొక్కతో పాటు కొలీగ్స్గా ఉండి ఆయన యొక్క ప్రెసిడెంట్స్ ఎవరైతే ఉన్నారో అంటే ఆయన కొలీగ్స్గా వ్యవహరించి, ఒకప్పుడు మన యొక్క చీఫ్ జస్టిస్గా ఉన్నటువంటి, మనం ఇప్పుడు చూసుకున్నాం ఇంతకుముందు మిశ్రా కావచ్చు, లేకపోతే మన లోధా కావచ్చు, వీళ్ళందరూ కనుక వాళ్ళు ఏం చెప్పారు అంటే, మేము ఏదైతే ఈ యొక్క రిటైర్మెంట్ తర్వాత గవర్నమెంట్ ఆఫర్ చేసే ఏ ఒక్క రిటైర్మెంట్ తర్వాత గవర్నమెంట్ ఇచ్చే ఏ పదవుల్ని మేము ఒప్పుకోము అని చెప్పేసి ఒక విధానాన్ని పెట్టుకున్నాను అనమాట. అలాంటి విధానాన్ని ఆయన ఆచరించినా సరిపోతుంది. అండ్ వన్ కెనాట్ ఫర్గెట్ దట్ హిజ్ టెన్యూర్ వాజ్ clouded by an examples complaints of sexual harassment which acquired greater credibility after she was reinstated following his exoneration by a committee of judges. అంటే ఇప్పుడు ఏమైతే ఇది మనం గుర్తించాల్సిన అంశం ఏంటంటే, ఈయన యొక్క పదవీ కాలంలో ఏంటంటే ఆయన మీద ఒక నీలి మేఘాలు కమ్ముకునే అనమాట. ఎలాంటిది, ఎవరైతే ఒక ఎంప్లాయీ ఈయన మీద సెక్సువల్ హెరాస్మెంట్ కేసు పెట్టింది, అంటే సెక్సువల్గా ఆమెను వేధించినట్టు,
ఆమె కేసు పెట్టిందనమాట. దాన్ని ఎవరో మనం మర్చిపోలేమన్నమాట. దానికి ఆ కేసుకి చాలా ప్రాధాన్యత సంతరించుకుందనమాట. ఎప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది అంటే ఆమెని రీఇన్స్టేటెడ్ అంటే మళ్ళీ తిరిగి ఇంతకుముందు ఉన్న స్థానంలోనే ఆమెను కంటిన్యూ చేశారనమాట. ఈ యొక్క కేసును చేయడం కోసం ఆ కమిటీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఆమెను ఇంతకుముందు అంటే ఆమె ఇంతకుముందు ఏ పని అయితే చేసిందో ఆ పనిలోనే ఆమెను పెట్టారు. ఒకవేళ ఆమె తప్పు అయితే ఆమె తీసేయాలి కదా. అలా కాకుండా ఆమెను ఆ పనిలోనే పెట్టేసరికి ఇప్పుడు తప్పు ఎవరిదో అంటే తప్పు ఎవరిదో అనే ఒక సందేహం అనేది ఏర్పడింది అనమాట. యాజ్ ఫర్ ద గవర్నమెంట్ మేకింగ్ సచ్ యాన్ ఆఫర్ టు ఏ జస్ట్ రిటైర్డ్ CJA ఈజ్ నాట్ మోర్ ప్రెజెంట్. అంటే ఇప్పుడు ప్రభుత్వానికి ఇలా ఒక ఆఫర్ ఇవ్వటం అంటే జస్ట్ ఒక రిటైర్డ్ అయ్యి ఒక 4 నెలల లోపలే ఇలాంటి ఆఫర్ ఇవ్వటం అనేది అంత బహిర్గతపరుస్తుంది అనమాట. గవర్నమెంట్ యొక్క డొల్లతనాన్ని బహిర్గతపరిచే విధంగా ఉందన్నమాట. ఇట్ ఇండికేట్స్ యాన్ అలార్మింగ్ ఇంటెన్షన్ టు అండర్మైన్ జ్యుడిషియల్ అథారిటీ సో దట్ ద ఎలక్టెడ్ ఎగ్జిక్యూటివ్ ఈజ్ సీన్ యాజ్ ఆల్ పవర్ఫుల్. అంటే ఇప్పుడు ఇది ఇంకా ఎలా ఉంది అంటే ఇది చూడటానికి ఎలా ఉందంటే ఈ న్యాయ వ్యవస్థ కన్నా ఏదైతే ఈ ఎగ్జిక్యూటివ్ అనేది ఈ యొక్క అంటే ఎమ్మెల్యేలు ఎంపీలకు సంబంధించిన ఈ ఎగ్జిక్యూటివ్ అనేది చాలా బలోపేతంగా ఉంది అని కనపడే విధంగా ఉందన్నమాట ఈ వ్యవహార శైలి అనేది. నెక్స్ట్ వచ్చేసి డెమోక్రటిక్ హాఫ్ట్. ఇది యాక్చువల్గా ఈ యొక్క యూఎస్కు సంబంధించిన ఆర్టికల్ అండి. శాండర్స్ అనే వ్యక్తి ట్రంప్కి వ్యతిరేకంగా ఆయన ప్రెసిడెంట్గా అదే పార్టీకి చెందిన వ్యక్తి ట్రంప్కి వ్యతిరేకంగా ఆయన ప్రెసిడెంట్గా నిలబడాలని చెప్పేసి ఆ స్థానాన్ని దక్కించుకోవాలని చెప్పేసి చూస్తున్నాడు. దానికి సంబంధించిన ఆర్టికల్ ఇది నాకైతే పెద్ద ఇంపార్టెంట్ అనిపించలేదు. ఈరోజు చాలా మంచి ఆర్టికల్స్ ఉన్నాయన్నమాట. ఇంకా పక్కన ఆర్టికల్స్ చాలా మంచి వచ్చినాయి. ఆ ఆర్టికల్ చెప్దాం అనుకుంటున్నాను నేను. టైమ్ ఫర్ ఏ పవర్ఫుల్ డిస్ప్లే ఆఫ్ హ్యుమానిటీ. అంటే మనకు సరైన సమయం వచ్చిందనమాట. మన యొక్క మానవత్వాన్ని నిరూపించుకునే ఈ పవర్ఫుల్ డిస్ప్లే అంటే ఈ మానవత్వాన్ని మనం ఎంతో గొప్పగా నిరూపించుకునే అవకాశం మనకు ఇప్పుడు వచ్చిందనమాట. ఆ సమయం అనేది ఏర్పడిందనమాట. ఇన్ ఏ పెండమిక్ ఇట్ ఈజ్ ఈజీ టు అపోర్షన్ బ్లేమ్ బట్ దిస్ ఈజ్ ఏ మూమెంట్ ఫర్ ద వరల్డ్ టు బీ స్టాండింగ్ టుగెదర్. అంటే ఈ వ్యాధికి సంబంధించిన అంశం మీద మనం ఒకళ్ళ మీద ఒకళ్ళు నింద వేసుకోవటం అనేది చాలా తేలిక. కానీ ఇప్పుడు ఈ సమయం ఎలాంటిది అంటే ప్రపంచం మొత్తం ఒక తాటి మీద అందరూ కలిసి ఒక తాటి మీద నిలబడాల్సిన సమయం ఏర్పడింది అని చెప్తున్నాను అనమాట. ఈ ఆర్టికల్లోకి వెళ్ళబోయే ముందు దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ని మనం ఒకసారి చూద్దాం. టైమ్ ఫర్ పవర్ఫుల్ డిస్ప్లే ఆఫ్ హ్యుమానిటీ. పెండమిక్, వైడ్ స్ప్రెడ్, ప్రెవలెంట్, వ్యాధి, అపోర్షన్, షేర్ అవుట్, ఎలకేట్, పంచిపెట్టు, ప్యానిక్, ఫియర్, నెర్వస్నెస్, భీతి, విపరీత భయము, మ్యాంగర్, ట్రేడర్, డీలర్, అమ్మేవాడు, వ్యాపారం చేసేవాడు, స్పర్, స్టిమ్యులేట్, ఎంకరేజ్, ప్రోత్సహించు, వైరలెంట్, పాయిజనస్, టాక్సిక్స్, తీవ్రత కలిగినది, మ్యూటేట్, చేంజ్, ఇవాల్వ్, పరిణమించు, లీథల్, ఫ్యాటల్, డెడ్లీ, ప్రాణాంతకమైన, ప్రివలెన్స్, పాపులారిటీ, ఫెమిలియారిటీ, ప్రాబల్యము, ఇన్ఎడిక్వేట్, ఇన్సఫిషియెంట్, సరిపోని, కెటాస్ట్రోఫిక్, డిజాస్ట్రస్, కెలామిటీస్, విపత్తు, మిటిగేట్, రెడ్యూస్, డిమినిష్, తీవ్రతను తగ్గించు, ఇండీడ్, ఇన్ఫ్యాక్ట్, రియల్లీ, వాస్తవంగా. ఇవి దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ అండి. ఇక మనం ఆర్టికల్లోకి వెళితే యాజ్ ద COVID-19 పెండమిక్ ఫాల్స్ కంట్రీ ఆఫ్టర్ కంట్రీ మెనీ ఇన్ ఇండియా ఆర్ వండరింగ్ ఇఫ్ వీఆర్ సమ్హౌ డిఫరెంట్. అంటే ఇప్పుడు ఈ COVID-19 వల్ల ఈ యొక్క వ్యాధి వల్ల ప్రపంచంలోని అనేక దేశాలు ఒక దేశం తర్వాత ఒక దేశం అనేది ఎఫెక్ట్ అవుతూ వస్తూ ఉన్నాయి అనమాట. కానీ మన యొక్క భారతదేశం పరిస్థితి మాత్రం చూసుకుంటే అది అందరూ ఆశ్చర్యాన్ని కలిగించే విధంగా ఉందన్నమాట. సమ్హౌ డిఫరెంట్ అంటే ఆ దేశాలకన్నిటికన్నా భిన్నంగా అనేది మన భారతదేశం ఉందన్నమాట. గ్లోబల్లీ ఇట్ టుక్ రఫ్లీ 45 days ఫర్ ద ఫస్ట్ 1 lakh కేసెస్. అంటే మనం ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఫస్ట్ 1,00,000 కేసులు రావడానికి దీనికి ఎంత సమయం పట్టిందంటే 45 రోజుల కాలపరిమితి పట్టిందనమాట. ఇట్ ఈజ్ లైక్లీ టు టేక్ 9 days ఫర్ ద నెక్స్ట్ 1 lakh. తర్వాత ఏమైంది, నెక్స్ట్ ఇంకో 1,00,000 కేసులు మనకు నమోదు అవ్వడానికి ఎంత టైం పట్టిందంటే మరో 9 రోజుల్లోనే ఆ యొక్క నెంబర్ రీచ్ అయిందనమాట. ద గ్లోబల్ డెత్ కౌంట్ ఈజ్ నౌ డబ్లింగ్ every 9 days and stands at 8,248 with 2,07,518 కన్ఫర్మ్డ్ కేసెస్. అంటే ఇప్పుడు ఈ గ్లోబల్ డెత్ కేసెస్ అనేవి ప్రతి 9 రోజులకు ఒకసారి 2 రెట్లు అయిపోతున్నాయి అనమాట. అలా రెట్లయిపోయి మనకినా చూస్తే ఎంతమంది చనిపోయారంటే 8,248 మంది చనిపోయారు. మొత్తం ఎన్ని కేసులు ఫైన్ అయినాయి అంటే 2,07,518 కేసులు అనేవి కన్ఫర్మ్ అయినాయి అనమాట. దట్ ఈజ్ హౌ పెండమిక్స్ వర్క్స్. దే గ్యాదర్ స్టీమ్ యాజ్ ఇన్ఫెక్టెడ్ ఇండివిజువల్స్ గో ఆన్ టు ఇన్ఫెక్ట్ ఈవెన్ మోర్ పీపుల్. అంటే ఇప్పుడు ఈ యొక్క వ్యాధి అనేది ఎలా పనిచేస్తుందో అర్థమవుతుందన్నమాట. ఇది ఫస్ట్ ఒకళ్ళకి అటాక్ అవుతుంది, వాళ్ళ దగ్గర నుంచి మరొకళ్ళకి ఇలా వ్యాపిస్తూ వస్తుందన్నమాట. కన్ఫర్మ్డ్ కేసెస్ ఇన్ ఇండియా యాజ్ ఆఫ్ టుడే
stand at a 158, much lower than small countries such as Iceland 250. మన భారతదేశంలో కనుక చూస్తే ఈ యొక్క కేసులు కన్ఫర్మ్ అయిన కేసులు ఎన్ని ఉన్నాయంటే 158 కేసులు మాత్రమే ఉన్నాయన్నమాట. ఇది మనం కంపేర్ చేసుకుంటే ఐస్లాండ్ మనకన్నా చాలా చిన్న దేశమైనటువంటి ఐస్లాండ్ కన్నా కానీ మనకు ఇది చాలా తక్కువగా ఉంది. వాళ్ళ యొక్క కేసులు ఎన్ని ఉన్నాయంటే 250 ఉన్నాయన్నమాట. కుడ్ దిస్ రియల్లీ బీ ద కేస్ దట్ వీ హ్యావ్ ఫేర్డ్ బెటర్ దాన్ ఎవ్రీ వన్ ఎల్స్? అంటే ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే మనం అందరికన్నా బాగా అంటే మంచిగా వ్యవహరించామా, అందరికన్నా మనం అంటే బాగా ఈ రోగాన్ని కంట్రోల్ చేయడానికి మంచి మంచి చర్యలు తీసుకున్నామా అనే క్వశ్చన్ అనేది ఇప్పుడు రైజ్ అవుతుందన్నమాట. ఆల్ దీస్ ఫిగర్స్ ఆర్ ఆన్ March 18, 9:23 PM. అంటే ఇప్పుడు మనకి చెప్పిన ఈ లెక్కలు ఈ కౌంట్ అన్నీ కూడా ఇప్పుడు మనం ఇందాక చెప్పాం కదా 8,000 అని, తర్వాత 2 లక్షల మంది అని, అలా కౌంట్ అన్నీ కూడా దేని లెక్క ప్రకారం చెప్పారంటే March 18th నైట్ 9:23 యొక్క టైం వరకు ఏదైతే ఉందో ఆ గణాంకాల ప్రకారం చెప్పారనమాట. ప్రాబబ్లీ నాట్. మన క్వశ్చన్ ఏంటి ఇందాకలా అన్ని దేశాల కన్నా మన మెరుగైన వ్యవహార శైలి ఉందా అంటే కాదు, ప్రాబబ్లీ నాట్. టెస్టింగ్ ఇన్ ఇండియా రిమైన్స్ అబిస్మల్లీ లో. అంటే ఇప్పుడు మన యొక్క భారతదేశంలో ఈ టెస్టింగ్ అనేది భయంకరంగా చాలా తక్కువగా ఉందండి. అబిస్మల్లీ అంటే భయంకరమైన అని అనమాట. ఈ భయంకరంగా చాలా తక్కువ స్థాయిలో ఉందన్నమాట. ఓన్లీ అబౌట్ 10 in a million people in India have been tested compared to say nearly 120 in a million in Thailand or 40 per million in Vietnam. అంటే మనం గనక చూస్తే ఈ యొక్క టెస్టింగ్ అనేది చాలా తక్కువగా ఉందని చెప్పాం కదా. ప్రతి మిలియన్ మంది జనాభాలో మనం 10 మంది మాత్రమే ఈ టెస్ట్ చేస్తున్నాం. అంటే 10 లక్షల మంది జనాభాలో కేవలం 10 మందికి మాత్రమే ఈ యొక్క టెస్ట్ నిర్వహిస్తున్నాం. అదే మనం గనక చూసుకుంటే కంపారిటివ్గా చూసుకుంటే థాయిలాండ్లో ప్రతి మిలియన్ మందికి 120 మందికి ఈ టెస్ట్ జరుగుతుంది. వియత్నాంలో అయితే ప్రతి మిలియన్ వ్యక్తి అంటే ప్రతి 10 లక్షల మందిలోనూ ఒక 40 మందికి మాత్రం ఈ టెస్ట్ జరుగుతుంది అనమాట. కానీ మన భారతదేశంలో ఈ టెస్టింగ్ చేసే వాళ్ళ సంఖ్య అనేది చాలా తక్కువగా ఉంది. దానివల్ల ఈ కేసులు బయటపడట్లేదు. ఒకవేళ ఎక్కువ మందికి టెస్ట్ చేస్తే కనుక కేసులు బయటపడే అవకాశం ఉందని చెప్తున్నాడు అనమాట. The stated explanation is that the limited number of test kits are being conserved for when they are truly needed, but when is the needed greater than right now. అంటే ఇవన్నీ కూడా దీనికి కారణం ఏంటంటే మన దగ్గర ఉన్న టెస్ట్ కిట్స్ అనేవి చాలా తక్కువ అనమాట. మన అవసరానికి సరిపోయేవన్నీ లేవన్నమాట, చాలా తక్కువగా ఉన్నాయి. మనకి ఇంకా దానికన్నా ఎక్కువగా అనే ఆ టెస్ట్ కిట్లు అనేవి అవసరం ఉంది. There are probably shortage even in being able to procure adequate supplies given that many countries are seeking to buy the limited stocks. అంటే ఈ యొక్క స్టాకేజ్ అంటే వీటి యొక్క అవైలబిలిటీ తక్కువ ఉందన్నమాట. ఈ యొక్క సరిపోయేంత అంటే సప్లై సరిపోయేంత డిమాండ్ సరిపోయేంత సప్లై అనేది లేకపోవటం వల్ల అన్ని దేశాలు కూడా ఈ లిమిటెడ్ స్టాక్ని అనేది డౌన్లోడ్ తీసుకొచ్చుకుంటూ ఉన్నాయన్నమాట. తక్కువ స్థాయి మొత్తంలోనే ఆ కిట్లను తీసుకొస్తూ ఉన్నాయన్నమాట. టెస్టింగ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వీ కుడ్ బీ డూయింగ్ రైట్ నౌ. అంటే ఇప్పుడు మనం ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ టెస్ట్ చేయడం అనేది, ఈ పరీక్షించడం అనేది చాలా ముఖ్యమైన అంశం అనమాట. మనం ఇప్పుడు చేయగలిగే కరెక్ట్ అంశం ఏంటంటే అదే. యాజ్ ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డాక్టర్ టెడ్రోస్ గెబ్రియాసిస్ said recently about the need for more testing, you cannot fight a fire blindfolded. అంటే ఈయన ఎవరైతే మన యొక్క WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క ఎవరైతే ఆర్గనైజేషన్ డైరెక్టర్ జనరల్ ఎవరైతే ఉన్నారో టెడ్రోస్ గ్యాబ్రియాసిస్ అనే అతను ఏం చెప్పాడంటే టెస్టింగ్ అనేది చాలా ముఖ్యమైంది. మనం ఎప్పుడూ కూడా అంటే మనం మంటతో పోరాడేటప్పుడు కళ్ళు మూసుకొని ఎప్పుడు పోరాడకూడదు, బ్లైండ్ ఫ్లోల్డెడ్గా ఎప్పుడు పోరాడకూడదు అని చెప్పేసి ఆయన చెప్పాడనమాట. ప్రివెంట్ అండర్ కౌంటింగ్. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలా, ఈ కౌంటింగ్లోనే మనం కరెక్ట్గా కౌంటింగ్ అనేది చేయాలి. ప్రివెంట్ అనేది కౌంటింగ్లో ఉన్నప్పుడే మనం దాన్ని తగ్గించే విధంగా ఉండాలి. ప్రివెంట్ చేయాలంటే దాన్ని వ్యాప్తిని ఆపేయాలన్నమాట. వీ నీడ్ టు ఐడెంటిఫై కరోనా వైరస్ ఇన్ఫెక్టెడ్ పేషెంట్స్ ఇన్ ఏ టైమ్లీ మేనర్ ఇన్ ఆర్డర్ టు ఇంక్రీజ్ అవర్ ఛాన్సెస్ ఆఫ్ ప్రివెంటింగ్ సెకండరీ ఇన్ఫెక్షన్స్. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఎవరైతే ఈ కరోనా వైరస్కి బాధితులు అయ్యారో వాళ్ళని మనం ఎప్పుడూ కూడా మనం పర్యవేక్షిస్తూ ఉండాలన్నమాట, ఆ ఇన్ఫెక్టెడ్ పీపుల్ని. అలా పర్యవేక్షించడం వల్ల ఏమవుతుందంటే ఈ యొక్క వైరస్కి సంబంధించిన రెండో స్టేజ్ ఆఫ్ ఇన్ఫెక్షన్ నుంచి మనం దీన్ని నివారించవచ్చు. దేర్ ఈజ్ నో షేమ్ ఇన్ సేయింగ్ దట్ వీ హ్యావ్ ఫార్ మోర్ కేసెస్ దాన్ వాట్ వీ హ్యావ్ డిటెక్టెడ్ సో ఫార్. ఇప్పుడు మనం సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం ఏదైతే చెప్పామో ఎన్ని కేసెస్ డిటెక్ట్ అయ్యాయని చెప్పామో దానికన్నా ఎక్కువ కేసులు మన భారతదేశంలో ఉన్నాయని చెప్పడానికి మనం సిగ్గుపడాల్సిన అవసరం లేదనమాట. ఈవెన్ ద యునైటెడ్ కింగ్డమ్ విచ్ హ్యాజ్ ఏ far better health system than India has admitted that it is a probably undercounting its true infection by a factor of 12 and is likely have about 10,000 cases.
అంటే మన యొక్క బ్రిటన్ యునైటెడ్ కింగ్డమ్ ప్రపంచంలోకెల్లా ఒక పెద్ద అభివృద్ధి చెందిన దేశమైనటువంటి యునైటెడ్ కింగ్డమ్ గురించి చెప్పుకుంటూ వస్తూ ఆ దేశం ఏం చెప్పింది అంటే అది మన యొక్క వైద్య విధానంతో పోల్చుకుంటే యునైటెడ్ వైద్య విధానం అనేది కింగ్డమ్ వైద్య విధానం అనేది చాలా అభివృద్ధి చెందిందనమాట. చాలా అభివృద్ధి చెందింది. అలాంటి దేశం ఏం చెప్పిందంటే మేము సరిగా టెస్ట్ చేయలేకపోతున్నాము, మా దగ్గర ఉన్న వసతులు అనేవి తక్కువగా ఉండటం వల్ల మేము చేసే టెస్ట్ కేసులు అనేవి చాలా తక్కువగా ఉంటున్నాయి, మేము చేసిన టెస్టుల కన్నా ఇంకా ఎక్కువే ఉండొచ్చు, 12 times ఎక్కువ ఉండొచ్చు, ఆ యొక్క కౌంట్ అనేది 10,000 కేసెస్ కూడా ఉండవచ్చు అని వాళ్ళే స్టేట్మెంట్ ఇచ్చారన్నమాట. అంటే అంత డెవలప్ అయిన వాళ్ళు, అంత టెక్నికల్గా డెవలప్ అయిన వాళ్ళు, వైద్యపరంగా డెవలప్ అయిన వాళ్ళు వాళ్ళే అలాంటి స్టేట్మెంట్ ఇచ్చారు. ఈజ్ ఇట్ పాసిబుల్ దట్ ఇండియా with 20 times their population has only 152 cases? అంటే ఇప్పుడు మనం ఇది పాసిబిలిటీ ఉందా ఏమన్నా? మన బ్రిటన్ కన్నా చూసుకుంటే ఎక్కువ శాతం 20 రెట్లు ఎక్కువ శాతం ఉన్న జనాభా ఉన్న మన భారతదేశంలో ఓన్లీ 152 కేసులు ఉన్నాయంటే అది నమ్మశక్యంగా ఉందా అని అంటున్నారు. If widespread testing were to commence in India, the number of confirmed cases would likely climb to the thousands very quickly. అంటే ఇప్పుడు మనం కనుక కరెక్ట్గా కనుక ఈ టెస్టింగ్ కనుక చేయడం మొదలు పెడితే మన భారతదేశంలో ఈ కేసులు అనేవి ఒక్కసారిగా వందల సంఖ్యలో వేల సంఖ్యలోకి వెళ్ళిపోద్ది అనమాట. దిస్ ఈజ్ సంథింగ్ వీ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్ ఫర్ వితౌట్ ప్యానిక్ ఆర్ ఫియర్ మార్నింగ్. అంటే ఏదైతే ఈ యొక్క విషయం అనేది ఈ అంశం అనేది మనం భయపడాల్సిన అవసరం లేదనమాట, భయపడుతూ చూడాల్సిన అవసరం లేదు. ఎందుకని టెస్ట్ కేసులు జరిగితే పెరిగిపోతాయి, మనకు చాలామందికి ఈ రోగం ఉందనే అంశాన్ని మనం భయపడాల్సిన అవసరం లేదు, భీతి చెందాల్సిన అవసరం లేదనమాట. ప్యానిక్ అంటే భీతి చెందడం అనమాట. దిస్ ఈజ్ హౌ పెండమిక్స్ మూవ్ అండ్ ద రియల్ నెంబర్ షుడ్ స్పర్ అస్ ఇంటూ పాజిటివ్ యాక్షన్స్ అనమాట. స్పర్ అంటే ప్రోత్సహించడం, మన పాజిటివ్ యాక్షన్స్ అంటే దాన్ని ఆ రోగాన్ని కంట్రోల్ చేయడానికి సరైన చర్యలు తీసుకోవచ్చు అని చెప్తున్నారు. At some stage, it is possible that the government may have to put in place very strict measures on quarantine and closures, much like what China had to do టు కంట్రోల్ ద ఎపిడమిక్ ఇన్ వుహాన్. అంటే ఇప్పుడు మన భారతదేశం ఏం చేయాలంటే, ఈ గవర్నమెంట్ ఏం చేయాలంటే ఏదైతే పూర్తిగా ఈ యొక్క స్ట్రిక్ట్ రెస్ట్రిక్షన్స్ తీసుకురావాలో, మెజర్మెంట్స్ తీసుకురావాలా, ఏది పూర్తిగా అందరినీ నిర్బంధానికి గురి చేయాలా, క్లోజ్ చేయాలి, అందరినీ నిర్బంధానికి గురి చేయాలా. ఎలా చైనా అయితే ఈ యొక్క వుహాన్ పట్టణాన్ని కంట్రోల్, అంటే ఈ యొక్క వ్యాధిని కంట్రోల్ చేయడానికి వుహాన్ పట్టణాన్ని ఎలా నిర్బంధానికి గురి చేసిందో మన భారతదేశాన్ని కూడా అలా నిర్బంధానికి గురి చేయాలన్నమాట. ఫ్రమ్ ఏ డిసీజం పర్స్పెక్టివ్ ఐ ఆఫెన్ గెట్ ఆస్క్డ్ హౌ బ్యాడ్ థింగ్స్ కుడ్ గెట్. అంటే ఇప్పుడు మన యొక్క డిసీజ్కి సంబంధించిన అంశాలు మనం చూసుకుంటే కనుక నేను ఈ విషయాల గురించి చాలా వరకు కనుక్కున్నాను. అంటే చాలా ఏ తప్పులు జరుగుతున్నాయి, బ్యాడ్ థింగ్స్ కుడ్ గెట్ అంటే ఏమి తప్పుడు విధానాలు జరుగుతున్నాయి. దేర్ ఈజ్ నో ఈజీ ఆన్సర్. అసలు దీంట్లో నేను అడిగిన క్వశ్చన్కి అసలు సమాధానమే లేదు, అంటే సింపుల్ సమాధానం అనేది లేదనమాట. ఇఫ్ వీ ఎస్కేప్ ద వర్స్ట్ ఎయిదర్ బికాస్ దిస్ వైరస్ mutates to less virulent from or because there is something about its temperature or geographical sensitivity that we know nothing about, then we should count our blessings. అంటే ఇప్పుడు మనం ఈ యొక్క వైరస్ అనేది మన భారతదేశంలో అంతగా ప్రాబల్యం పొందకుండా, అంటే అభివృద్ధి మ్యూటేట్ అంటే ఏంటంటే పరిణితి చెందకుండా అలానే తక్కువగా దాని యొక్క ప్రభావాన్ని చూపించడానికి కారణం ఏంటంటే మన భారతదేశంలో ఉన్న యొక్క టెంపరేచర్ అనేది, తర్వాత భౌగోళికపరమైన అంశాలు అనేవి దీన్ని ప్రభావితం చేస్తూ వస్తున్నాయి అన్నమాట. సో మనందరం కూడా మన యొక్క భౌగోళిక అంశానికి కానీ లేకపోతే ఈ యొక్క టెంపరేచర్ కానీ మనం దాని దగ్గర నుంచి మనం ఏంటంటే దాని యొక్క బ్లెస్సింగ్స్ వల్ల మనం ఇప్పుడు ఇంత ప్రశాంతంగా ఉండగలుగుతున్నాము అంటున్నారు. వైరసెస్ డూ మ్యూటేట్ అండ్ జనరల్లీ టు బీ లెస్ లీథల్. అంటే ఇప్పుడు ఈ వైరసెస్ అనేవి కనుక మ్యూటేట్ అంటే పరిణితి చెందకపోతే అవి లెస్ లీథల్ అన్నమాట. అది అంటే లీథల్ అంటే ప్రాణాంతకమైనవి, చాలా తక్కువ ప్రభావం ఉంటుంది అన్నమాట, ప్రాణాంతకంగా మారవు అనమాట. ఇఫ్ ద ప్రొజెక్షన్ ఫ్రమ్ యూరోప్ ఆర్ అప్లికబుల్ ఇన్ ఇండియా, అవర్ నమస్తే అండ్ clean hands notwithstanding the prevalence in India would be upwards of 20%. అంటే ఒకవేళ ఏవైతే యొక్క విధానాల యూరోప్లో ఎలాంటి పరిస్థితులు అయితే ఉన్నాయో అలాంటి పరిస్థితులు అనేవి మన భారతదేశంలో కనుక ఉంటే కనుక మనం చెప్పుకునే నమస్తే పెట్టడం వల్ల మాకు ఈ యొక్క రోగం వ్యాప్తి చెందట్లేదు, లేకపోతే మేము శుభ్రంగా ఉంటాము, క్లీన్ హ్యాండ్స్తో ఉంటాము, అందుకే మాకు ఈ వ్యాధి రావట్లేదని మనం ఏదైతే చెప్పుకున్నామో అవేవి పనిచేయకుండా ఒకసారిగా ఈ యొక్క వైరస్ యొక్క ప్రభావం అనేది 20% పెరిగిపోద్ది అని చెప్తున్నాను అనమాట. ఇన్ అదర్ వర్డ్స్, వీ షుడ్ యాక్సెప్ట్ టు సీ అబౌట్ 200 to 300 million cases of COVID-19 infections and about 4 and 8 million severe cases of the kind that are
ఫ్లడ్డింగ్ హాస్పిటల్స్ ఇన్ ఇటలీ అండ్ స్పెయిన్ ఎట్ ద మూమెంట్. అంటే ఇప్పుడు మనం ఏవైతే ఉన్నాయో ఈ యొక్క కేసులు అనేవి 200 నుంచి 300 మిలియన్ల కేసులు అనేవి రాబోయే కాలంలో ఫైల్ అవ్వచ్చు అనమాట. అంటే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట, అన్ని కేసులు రావచ్చు అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 200 నుంచి 300 మిలియన్ల కేసులు అనేవి ఫైల్ అవ్వచ్చు. దాంతోపాటు ఈ మరణాలు అనేవి కూడా మిలియన్స్లో, అంటే 8 మిలియన్ 4 to 8 మిలియన్ అనేవాళ్ళు సర్వీస్ అంటే ఇబ్బంది పడవచ్చు అనే అంశాలు అనేవి మనం ముందు రాబోయే కాలంలో మనం చెప్పొచ్చు అనమాట. ఆల్రెడీ ఈ యొక్క ఇటలీ, స్పెయిన్లోని హాస్పిటల్ అన్నీ కూడా పూర్తిగా నిండిపోతున్నాయి అన్నమాట, ఈ కేసులతో నిండిపోతున్నాయి. మోర్ ఇంపార్టెంట్లీ దీస్ కేసెస్ ఆర్ ప్రొజెక్టెడ్ టు అపియర్ ఇన్ జస్ట్ ఏ 2 to 4 months విండో. అంటే ఇప్పుడు మనం ఈ యొక్క ప్రొజెక్షన్స్ అనేవి, ఈ లెక్కలనేవి కూడా మనం ఒక 2 నుంచి 4 నెలల లోపే మనం ఈ లెక్కలకి రీచ్ అవ్వచ్చు అనమాట, ఈ మిలియన్ కేసుల్లో లెక్కలకి రీచ్ అవ్వచ్చు అనమాట. ఇన్ ద కరెంట్ సినారియో వీఆర్ నాట్ రెడీ. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం దీనికి సంసిద్ధమై లేవన్నమాట. ఇండియా హ్యాజ్ సమ్వేర్ బిట్వీన్ 70,000 to 1 lakh ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్, బెడ్స్ అండ్ ప్రాబబ్లీ ఏ స్మాలర్ నెంబర్ ఆఫ్ వెంటిలేటర్స్. మన భారతదేశంలో 7,000 నుంచి 1,00,000 వరకు మాత్రమే ఈ యొక్క ఇంటెన్సివ్ కేర్ ఐసీయూలు కానీ, బెడ్లు కానీ, తర్వాత తక్కువ మొత్తంలో ఈ వెంటిలేటర్స్ అనేవి ఉన్నాయన్నమాట. దట్ ఈజ్ సింప్లీ ఇన్ఎడిక్వేట్. మనం వాటిని చెప్పాలంటే అవి సరిపోవు, అంటే సరిపోయేంత లేవు అనమాట, చాలా తక్కువ స్థాయిలో ఉన్నాయన్నమాట. ద నెక్స్ట్ 2 weeks షుడ్ బీ స్పెంట్ ఆన్ ప్లానింగ్ ఫర్ లార్జ్ టెంపరరీ హాస్పిటల్స్ దట్ కెన్ అకామిడేట్ సచ్ నెంబర్స్. అంటే ఇప్పుడు మనం నెక్స్ట్ కొన్ని వారాల్లో మనం ఏం ప్లాన్ చేయాలంటే అత్యంత తక్కువ కాలంలోనే ఒక టెంపరరీ హాస్పిటల్స్ అనేవి ఎక్కువ మొత్తంలో వీటి సరిపోయేంత మొత్తంలో ఆ బెడ్లు కానీ సౌకర్యాలని ఏర్పాటు చేసే విధంగా మన గవర్నమెంట్ అనేది ప్లాన్ చేయాలి. ఇఫ్ వీఆర్ లక్కీ వీ విల్ నాట్ నీడ్ దెమ్, బట్ యాజ్ డాక్టర్ యాంటోనీ ఫాసీ, Director, US National Institute of Allergy and Infection Diseases, has said we should get criticized for overreacting rather than being underprepared. అంటే ఇప్పుడు మనం ఒకవేళ ఇలాంటి పరిస్థితులు అనేవి, అంటే మన భారతదేశంలో ఆ రోగం వ్యాప్తి చెంది ఎక్కువగా ప్రభావం కాకపోతే లక్కీ, మనం చాలా లక్కీ. కానీ మన యొక్క యునైటెడ్ నేషన్స్ సంబంధించినటువంటి, యూఎస్కి సంబంధించినటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలర్జాలజీ అండ్ ఇన్ఫెక్టియస్ డిసీజ్కి సంబంధించిన వ్యక్తి అయినటువంటి యాంటియో ఫోసీ అనే ఆయన ఒక డైరెక్టర్ అనమాట. ఆయన ఏం చెప్పాడు అంటే వీ షుడ్ నాట్ గెట్ క్రిటిసైజ్డ్ అవర్ ఓవర్ రియాక్టింగ్. అంటే మనం ఎప్పుడూ కూడా మనం ఓవర్ రియాక్ట్ అవుతున్నాం చూసారా. ఇప్పుడు ఈ యొక్క వ్యాధి వచ్చినప్పుడు మనం ఓవర్ రియాక్ట్ అయ్యి మా మొహాన్ని గుడ్డలు కట్టుకొని ఇలాంటి పనులు చేస్తున్నాం చూసారా, దాన్ని ఎప్పుడు మనం విమర్శించాల్సిన అవసరం లేదు. దానికన్నా మనం దేన్ని విమర్శించాలి అంటే దానికి సంసిద్ధంగా లేకుండా ఉన్నాం చూసారా, ఆ అంశాన్ని మనం విమర్శిస్తూ వస్తూ ఉండాలి అని ఆయన ఒక సలహా ఇచ్చాడనమాట. అంటే మనం ఇప్పుడు ప్రిపేర్డ్గా ఉండాలి. ఆ వ్యాప్తి చెందకపోయినా కానీ మనం టెంపరీ హాస్పిటల్స్తో, ఆ యొక్క బెడ్స్తో మనం రెడీగా ఉండాలి ఒకవేళ వస్తే దాన్ని ఎదుర్కోవడానికి అని చెప్తున్నారు. అన్ప్రిపేర్డ్ ఫర్ పెండమిక్స్. అంటే ఇప్పుడు మనం ఎప్పుడూ కూడా దీనికి సంసిద్ధమై లేము. ఇలాంటి అంటువ్యాధులు కానీ, రోగాలు కానీ, వ్యాధులు వచ్చినప్పుడు వాటిని ఎదుర్కోవడానికి మన సంసిద్ధత అనేది లేదనమాట. దిస్ ఆల్ సౌండ్స్ డామ్ డేస్ లైక్. అంటే ఇప్పుడు ఇదంతా చూడడానికి ఎలా ఉందంటే డామ్ డేస్ అనమాట. అంటే మనకు సృష్టి అంతమైపోతున్నప్పుడు చివరి రోజులు ఉంటాయి చూసారా. డామ్స్ డేస్ అంటే ఏంటంటే, డూమ్స్ డేస్ అంటే ఏంటంటే సృష్టి అంతమయ్యేటప్పుడు చివరి రోజులు ఉంటాయి అనమాట. వాటిని డూమ్స్ డేస్ అంటారనమాట. అలా ఉంది. But we have known for decades now that is all catastrophic events to befall humanity between an asteroid hit and a nuclear war. A disease pandemic has always been the highest on our list of impact and probabilities. అంటే మనం కొన్ని దశాబ్దాలుగా మనం చూసుకుంటే మన యొక్క విపత్తుపరమైన పరిస్థితుల్లో ఉన్నామన్నమాట. మానవత్వం అనేది బీఫాల్ అంటే పూర్తిగా పడిపోయింది. ఏంటి ఒక ఆస్ట్రాయిడ్స్ వల్ల, అంటే మనకు అంతరిక్షం నుంచి వచ్చే ఆస్ట్రాయిడ్స్ వల్ల మనకు వచ్చే ప్రమాదం ఉండొచ్చు, లేకపోతే న్యూక్లియర్ వార్స్ రావచ్చు, తర్వాత డిసీజ్ లైక్ పెండమిక్స్ అంటే ఇలాంటి అంటువ్యాధులు రావచ్చు. వీటన్నిటి కారణం వల్ల, ఈ యొక్క అన్నిటి కారణాల వల్ల మనం అంతరించిపోయే అవకాశం ఉందన్నమాట. మై community of infectious disease epidemiologists have spent years of warning government to prepare for such an eventuality and have written countless articles and hosted many meetings ఆన్ దిస్ సబ్జెక్ట్. అంటే ఈయనకు సంబంధించిన డిపార్ట్మెంట్ సంబంధించిన ఈ యొక్క అంటువ్యాధికి సంబంధించిన ఈ యొక్క ఏదైతే డిపార్ట్మెంట్ ఉందో దీనికి సంబంధించి ఎంతో కాలంగా ఈ గవర్నమెంట్ని హెచ్చరిస్తూ వస్తుందన్నమాట, వార్న్ చేస్తూ వస్తూ ఉంది. ఇలాంటి ప్రమాదం వచ్చే అవకాశం ఉందని దీని మీద ఎన్నో మీటింగ్స్ కండక్ట్ చేసింది, ఎన్నో ఆర్టికల్స్ రాసింది, ఎన్నో సెమినార్స్ కండక్ట్ చేసింది ఈ సబ్జెక్ట్ మీద. There were some changes after the severe acute respiratory syndrome SARS, but not nearly enough. ఇప్పుడు మనకి ఈ యొక్క విధానం అనేది, ఈ యొక్క సివియర్ ఎక్యూట్
రెస్పిరేటరీ సిండ్రోమ్ సార్క్స్ అనేది వచ్చిన తర్వాత కొంతవరకు ఈ యొక్క విధానం అనేది మారిపోయింది. కానీ అది ఇప్పుడున్న పరిస్థితులకు సరిపోయేంతగా మాత్రం మార్పు రాలేదన్నమాట. పెండమిక్ ప్రిపేర్డ్నెస్ ఆల్వేస్ టుక్ ఏ బ్యాక్ సీట్ టు ద క్రైసిస్ ఆఫ్ ద మూమెంట్. ఇప్పుడు మనకు ఈ పెండమిక్ని ప్రిపేర్డ్నెస్ అంటే దానికి సంసిద్ధమై ఉండటం అనేది ఎప్పుడు కూడా ఇలాంటి సమయాల్లో ఏంటంటే దాని యొక్క స్థానం అనేది చివరి సీట్లో ఉంటుంది అనమాట. ఇలాంటి సంక్షోభ సమయంలో దాని యొక్క సీట్ అనేది ఎప్పుడు కూడా చివరి ఉంటుంది. అండ్ ఇన్ ఫెయిర్నెస్ దేర్ ఈజ్ ట్రూలీ నో అమౌంట్ ఆఫ్ ప్రిపరేషన్ దట్ కెన్ ఫుల్లీ మిటిగేట్ సచ్ యాన్ అకరెన్సెస్. అంటే ఇప్పుడు మనం ఎప్పుడూ కూడా ప్రిపేర్డ్గా ఉన్నామన్నమాట. మనం నిజంగా వాస్తవానికి చెప్పాలంటే ఎలా ఉంటుందంటే దీనికి సంబంధించిన దాని మిటిగేట్ అంటే దాని తీవ్రతను తగ్గించడానికి, ఇలాంటి పరిణామాల తీవ్రతను తగ్గించడానికి మనం ఎప్పుడు కూడా ప్రిపరేషన్ అనేది ఉండదు, దానికి సంసిద్ధం ఎప్పుడు కూడా ఉండవు. ఇన్ ఏ టైమ్ ఆఫ్ క్రైసిస్ ఇట్ ఈస్ ఈజీ టు బ్లేమ్ గవర్నమెంట్ ఆర్ చైనా ఆర్ సమ్వన్ ఎల్స్. ఇప్పుడు ఇలాంటి సంక్షోభ సమయంలో మనం ప్రభుత్వాన్నో లేకపోతే చైనానో లేకపోతే వేరే వాళ్ళని అనేది వాళ్ళ మీద నింద చేయడం అనేది చాలా ఈజీ అనమాట. బట్ దిస్ ఈజ్ రియల్లీ ఏ టైమ్ టు స్టాండ్ టుగెదర్, కీప్ యాన్ ఐ ఆన్ అవర్ నైబర్స్, ఫ్రెండ్స్, ఫ్యామిలీస్, కోవర్కర్స్ అండ్ ఇండీడ్ ఎనీ వన్ హూ హ్యాస్ లెస్ దాన్ వీ డూ. అంటే ఇప్పుడు మనం కానీ ఇది అందరం కలిసికట్టుగా నడవాల్సిన సమయం అనమాట. మన యొక్క కళ్ళని ప్రతి ఒక్కరి మీద, మన యొక్క ఇరుగు పొరుగు వాళ్ళ మీద, ఫ్రెండ్స్ మీద, స్నేహితుల మీద, ఫ్యామిలీ మెంబర్స్ మీద, తర్వాత మనతో పాటు కలిసి పనిచేసే వాళ్ళ మీద, అలా ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే మనతో కాంటాక్ట్లో ఉంటారో మనకన్నా తక్కువ వాళ్ళైనా ఎక్కువ వాళ్ళైనా అందరి మీద మన యొక్క చూపు వాళ్ళ మీద ఉండాలి అనమాట. దట్ ఇంక్లూడ్స్ యువర్ హౌస్ హోల్డ్ హెల్ప్, సెక్యూరిటీ గార్డ్స్, వెండర్స్ అండ్ ఇండీడ్ ఎనీ వన్ హూ టచెస్ యువర్ లైఫ్. దాంతోపాటు మనం ఇంకా ఎవరి మీద, మన యొక్క హౌస్ హోల్డ్, మన ఇంట్లో పనిచేసేవాళ్ళు, సెక్యూరిటీ గార్డులు, వెండర్ అంటే సామాన్లు అమ్మేవాళ్ళు, తర్వాత ఇండీడ్ వాస్తవానికి మనతో ఎవరైతే టచ్లో ఉంటారో, మన జీవితంలో రోజు టచ్లో ఉండే ప్రతి ఒక్కళ్ళ మీద మన యొక్క చూపు అనేది వాళ్ళ మీద ఉండాలి. ఇట్ ఈజ్ ఏ టైమ్ టు సీ హౌ వీ షో ద బెస్ట్ ఆఫ్ అవర్ హ్యూమన్ వాల్యూస్ వైల్ ఫేసింగ్ ఏ క్రైసిస్ ఆఫ్ ఏ ప్రపోర్షన్ నన్ ఆఫ్ అస్ హ్యాజ్ ఈవెన్ విట్నెస్డ్ ఇన్ అవర్ లైఫ్ టైమ్. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి, మన యొక్క మానవతా విలువలని చూపించాలా ఇలాంటి సంక్షోభ సమయంలో. అంటే మనకి ఇంతకుముందు ఎప్పుడు జరగని, మన జీవితంలో ఎప్పుడు సంభవించని ఇలాంటి విపత్కర పరిస్థితులలో మన యొక్క మానవత్వాన్ని చూపించే విధంగా ఉండాలన్నమాట. థింగ్స్ ఆర్ అబౌట్ టు గెట్ ఏ లాట్ వర్స్. అంటే ఇప్పుడు రాబోయే కాలంలో పరిణామాలు అనేవి ఇంకా దారుణంగా తయారయ్యే పరిస్థితులు రావచ్చు అనమాట. లెట్ us హోప్ దట్ దిస్ బ్రింగ్స్ అవుట్ ద బెస్ట్ ఇన్ us అండ్ నాట్ ద వర్స్ట్. కానీ ఈ యొక్క పరిణామాలు అనేవి మనల్ని ఒక మంచి స్థాయికి తీసుకెళ్లాలే కానీ ఇంకా దారుణమైన పరిస్థితుల్లోకి పడకుండా చూసుకోవాలి. వెదర్ వీ నో దిస్ ఆర్ నాట్, దీస్ ఈవెంట్స్ ఆర్ జస్ట్ ఏ డ్రెస్ రిహార్సల్స్ ఫర్ ద మోర్ ఛాలెంజింగ్ ఈవెంట్స్ సచ్ యాజ్ క్లైమేట్ చేంజ్ దట్ ఆర్ లైక్లీ టు బీ విత్ అస్ దిస్ సెంచరీ. అంటే ఇప్పుడు ఏంటంటే మనం అందరికీ తెలుసో తెలియదో కానీ ఇది జస్ట్ ఒక రిహార్సల్స్ మాత్రమే. మనం డ్రెస్ వేసుకొని రిహార్సల్స్ చేస్తాం చూసారా, అంటే ఒక నాటకానికి వెళ్ళే ముందు దానికోసం అది ఎలా వస్తుందో అని చూపించడానికి ఒక రిహార్సల్స్ ఉంటుంది అనమాట. అలాంటి రిహార్సల్స్ మాత్రమే. రాబోయే కాలంలో ఈ క్లైమేట్ చేంజ్ వల్ల, ఈ యొక్క సెంచరీ, మన యొక్క ఈ శతాబ్దంలో రాబోయే ఈ క్లైమేట్ చేంజ్ వల్ల పూర్తి వినాశనం వచ్చే అవకాశం ఉందన్నమాట. అలాంటి దానికి ఇది ఒక రిహార్సల్స్ మాత్రమే. ఇఫ్ వీ టేక్ కేర్ ఆఫ్ ఈచ్ అదర్ వీ విల్ సర్వైవ్ బోత్ దీస్ ఛాలెంజెస్ విత్ అవర్ హ్యూమన్ ఇంటాక్ట్. అంటే ఇప్పుడు మనం కనుక వీటి సరిగా వ్యవహరించి, అంటే అందరం ఒకరికొకరు కోఆపరేట్ చేసుకుంటూ సరిగా వ్యవహరిస్తే కనుక రాబోయే కాలంలో ఇలాంటి సవాళ్ళు ఏవైనా ఉంటే మన యొక్క మానవత్వంతో వాటిని ఎదుర్కోవచ్చు అని చెప్తున్నాను అనమాట. ఇవండి ఈరోజు నా పార్ట్ 1లోని ఫస్ట్ 2 ఆర్టికల్స్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.